భగత్ సింగ్ జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల వర్ధంతి సందర్భంగా తిరుపతిలో ఉన్న ఎంజిఎం ఉన్నత పాఠశాలలో ఉన్న భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంజిఎం హెడ్ మాస్టర్ మునిశారద, డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయచంద్ర, జిల్లా అధ్యక్షులు నరేంద్ర, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి బండి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశ స్వాతంత్ర్యం కోసం అతి చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన వీరులని అన్నారు. జలియన్ వాలీబాగ్ దురంతంతో ప్రభావితమైన ఆయన జీవితం స్వాతంత్ర్యం కోసం పార్లమెంటుపై పొగ బాంబులతో దాడి చేసి బ్రిటిష్ వాడిని భయపెట్టారని అన్నారు. తన సిద్ధాంతాలను కోర్టు నుంచి ప్రజలకు చేరవేసేందుకు ఉపయోగించారని అన్నారు. మతోన్మాదం హిందూ ముస్లిం రెండు ఈ దేశానికి చాలా ప్రమాదకరమైందని నాడే ఆయన చెప్పారని అన్నారు. భగత్ సింగ్ ఉరిశిక్ష సమయంలోనూ భయపడలేదని, నేను పోతే నాలాంటి భగత్ సింగ్లు వేలాది మంది పుడతారని అన్నారు. ఈ దేశాన్ని బ్రిటిష్ వాడి దాసి శృంఖలలో నుంచి కాపాడుకుంటారని చెప్పారని అన్నారు. ఈ దేశంలో కుల, మత, పేద, ధనిక తారతమ్యాలు లేకుండా బతకాలంటే సోషలిజమే మార్గమని చెప్పారని అన్నారు. ఆయన ఆశయ స్ఫూర్తిని డివైఎఫ్ఐ ముందుకు తీసుకువెళ్తూ యువత ఎదుర్కొంటున్న సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా నాయకులు సురేష్, అజయ్, యుగంధర్, చందు, యూటీఎఫ్ నగర అధ్యక్షులు హేమాద్రి, పిడి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆయన మన ఢిల్లీ అసెంబ్లీలో పొగబాంబుని పెట్టి అతని తోటి సహచరులతో పాటు బ్రిటిష్ పాలకుల నిరంకుశత్వాన్ని ఎదుర్కొన్నారు. ఆ రోజుల్లోనే ఎవరికి కూడా హాని కలగకుండా తనే స్వయంగా లొంగిపోయి ఆ రోజు బ్రిటిష్ వారి కురికుంభానికి ఆయన ఎక్కాడంటే నిజంగా నేనైతే ఆ సిచ్యువేషన్ని తెలుసుకుంటూ ఉంటేనే ఎంతటి వీరులు ఇతను, ఇంతటి గొప్ప చరిత్ర కలిగినటువంటి వ్యక్తి మన దేశంలో పుట్టడం మరొకసారి గర్వకారణంగా నేను చెప్తున్నాను. ఆయన యొక్క చేసినటువంటి ధైర్య సాహసాలు నేటి యువతకి కూడా స్ఫూర్తినిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయనకి మరొకసారి నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇలాంటి భగత్ సింగ్లు మన దేశంలో పుట్టడం చాలా గొప్ప గర్వకారణం. ఆ దేశంలో మనం కూడా పుట్టడం ఇంకా గొప్ప గర్వకారణం. ఇందాక మేడం గారు చెప్పారు, ఆనాటి పోరాట స్ఫూర్తితో అతి చిన్న వయసులోనే దేశం కోసం ప్రణాళించినటువంటి గొప్ప త్యాగశీలి భగత్ సింగ్ గారు. పొద్దున్న 5:30కే మొత్తం రూమ్ చదివాను, కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. అలాంటి వ్యక్తులు ఆదర్శంగా తీసుకొని నేటి యువత కూడా రాజకీయాలకు రావాలి. రాజకీయాలు కూడా చాలా కలుషితం అయిపోయినాయి. వారి యొక్క అతి చిన్న వయసులోనే ఆ బ్రిటిష్ వాళ్ళతో పోరాటం, దేశం కోసం తన పనులు అర్పించడం, అది ఆ సిచ్యువేషన్ చూస్తుంటేనే కూడా చాలా బాధాకరం. అలాంటి యువత వాళ్ళ యొక్క ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత కూడా ముందుకు రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఈ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా అందరికీ కూడా విప్లవాది వందనాలు తెలియజేస్తాం. భగత్ సింగ్ అంటేనే మేడం చెప్పినట్లు ఒక రోమాలు నిక్కపరుచుకున్నటువంటి వ్యక్తి. చిన్న వయసు 23 సంవత్సరాల వయసులోనే అతను చనిపోవడం అనేది, నూనూగు మీసాలు వస్తున్నటువంటి సమయంలో చనిపోవడం అనేది, దేశం కోసం చనిపోవడం అనేది ఎవరైనా వాళ్ళ వ్యక్తిగతమైన విషయాల పట్లనో లేకపోతే కెరియర్ కోసం చూస్తున్నటువంటి సమయంలో దేశం కోసం ఉరుకుంభాన్ని ఒక ఎక్కించి ఆ రకంగా చనిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అది చాలా ఈ దేశం కోసం చనిపోతున్నానని చెప్పిన స్టేట్మెంట్ ఇవ్వడం కూడా అది చాలా గొప్ప విషయం. ఇదంతా కూడా యూత్కి సంబంధించినటువంటి ఒక మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తిగాను, అదేవిధంగా యూత్కి మంచి ఇన్స్పిరేషన్గా ఉండేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఆయనకు అన్నిటి పట్ల ఒక స్పష్టమైనటువంటి వైఖరి ఉంది. అతను కులం పట్ల కానీ, మతం పట్ల కానీ, లేకపోతే అతను ఒక వ్యవస్థను నిర్మించాలి అని చెప్పి అనుకొని ఆ వ్యవస్థ కోసం ఫైట్ చేశాడు. అతను చనిపోతున్నప్పుడు కూడా ఒక పుస్తకం చదువుతూనే చనిపోవడం అనేది జరిగింది. అట్లా చదువు పట్ల కూడా చాలా మమకారమైనటువంటి వ్యక్తిగా మనము భగత్ సింగ్ గారిని చూడడానికి ఆస్కారం ఉంది. ఈ దేశంలో తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, పని చేయడానికి పని, అదేవిధంగా నిరుద్యోగం, ఇట్లాంటివన్నీ కూడా సమస్యలకు ఒక పరిష్కారం కావాలి. అట్లాంటి వ్యవస్థను ఒకటి నిర్మించాలి అని చెప్పిన, అట్లాంటి వ్యవస్థ ఏదైనా సోషలిస్ట్ వ్యవస్థ మాత్రమే అది సాధ్యమవుతుంది అని చెప్పిన విషయాన్ని స్పష్టమైనటువంటి వైఖరితో అతను చనిపోవడం అనేది జరిగింది. ఆ బ్రిటిష్ వాళ్ళు అతను ఉరి తీసే సమయంలో కూడా అందరూ కన్నీళ్లు పెట్టుకొని ఆ రకంగా వాళ్ళందరూ బాధపడుతూనే ఉరి తీయడం అనేది కూడా జరిగింది.